శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బైబిల్ గ్రంథము నుండి ఆనంద పత్రిక అని పిలువబడుతున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారంలో సంపూర్ణమైనటువంటి సంతోషానికి ఏక మనస్సు, వినయ మనస్సు ఏ విధంగా అవసరమో, ఆ ఏక మనస్సు, వినయ మనస్సు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తన మనస్సు ద్వారా చూపించాడో అది మనము జ్ఞాపకం చేసుకున్నాము. తద్వారా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనము అనుభవిస్తాము అని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు ఈ ఆనందానికి, సంతోషానికి మరికొన్ని విషయాలు మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. మనము చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు 17, 18 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే నేను ఆనందించినట్లే, నేను సంతోషించినట్లే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అన్నాడు. ఈ ఆనంద జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇక్కడ. ఆనందించి సంతోషించుట. నేను ఆనందించి సంతోషిస్తాను, మీరును ఆనందించి సంతోషించండి అన్నాడు. ఏ విధంగా ఈ ఆనందము, సంతోషము కలుగుతుంది? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఏ విషయంలో నేను ఆనందించి సంతోషిస్తాను అంటున్నాడు అని మనము ఆలోచన చేస్తే అది మనకు 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, నేను చాలా పరిగెడుతూ ఉన్నాను. ఈ జీవితము ఒక పరుగు పందెము లాంటిది. మనం పరిగెడుతూ ఉంటాం. రోజులు, వారాలు, నెలలు జీవన ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఇది ప్రయాణం లాంటిది, ఇది పరుగు పందెము లాంటిది అనేది అనేక సార్లు బైబిల్ గ్రంథంలోనూ భక్తులు చెప్తూ ఉంటారు. అయితే ఈ పరుగు అది వ్యర్థమైన పరుగా, ఆనందకరమైన పరుగా, అదే సమయంలో అనేకమైనటువంటి ప్రయాస, కష్టం ఉంటుంది. తప్పనిసరిగా శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులు, రకరకాలటువంటి
ప్రయాస ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. కానీ ఆ ప్రయాస కష్టంలో కూడా అది నిష్ప్రయోజనమైనటువంటి ప్రయాస కష్టమా, ప్రయోజనకరమైనటువంటి ప్రయాస కష్టమా, అది దుఃఖాన్ని కలుగజేసేటువంటి ప్రయాస, ఆనందాన్ని కలుగజేసేటువంటి ప్రయాస, అదే సమయంలో ప్రాణార్పణముగా పోయబడుట జీవితాన్ని కొన్నిటికి అప్పగించినట్లుగా ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నా ప్రయాస నిష్ప్రయోజనం కాలేదు, నేను నీళ్ల వలె పారపోయినప్పటికి కూడా నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను అంటున్నాడు. మీరు కూడా ఆనందించండి, సంతోషించండి అన్నాడు. అంటే చక్కని నిజమైనటువంటి హృదయంతరంగాల్లో నుండి, అంతరంగంలో నుండి వచ్చేటువంటి ఒక సంతోషాన్ని, ఆనందాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీనికి ఒక హెడ్డింగ్ అని మనం పెట్టుకుంటే, ఎప్పుడు ఈ ఆనందము, సంతోషము అంటే ఒక చక్కని మాట ఇక్కడ అన్నాడు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, యు షైన్ యాజ్ లైట్స్ ఇన్ ద వరల్డ్. మీరు లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తే, ఒక నక్షత్రాల్లాగా వెలుగుతూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే, అందరికీ కనపడుతున్నట్లుగా జ్యోతులలాగా, దీపాలలాగా, వెలుగులాగా మీరు కనబడుతూ ఉంటే అది నాకు సంతోషము, మీరు కూడా సంతోషిస్తారు. ఎందుకు లోకములో వెలుగు, ఎందుకు వెలుగుగా ఉండాలి, ఎందుకు జ్యోతులాగా ప్రకాశించాలంటే, లోకంలో ఏముందంటే మూర్ఖత ఉంది, వక్ర మార్గం ఉంది అనే మాట అన్నాడు. మూర్ఖమైన వక్ర జనము మధ్య అన్నాడు. లోకములో చీకటి ఉంది, లోకములో నిజమైనటువంటి ఆనందం లేదు, నిజమైనటువంటి సంతోషం లేదు. చాలాసార్లు తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం మానవుడు పరిగెడుతూ ఉన్నాడు. కానీ మీరు నిజమైన సంతోషం మీకు ఎప్పుడు ఉంటుందంటే, మీరు ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించినప్పుడు అన్నాడు. మరి జ్యోతుల వలె ఎట్లా ప్రకాశిస్తాము అంటే, ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అందులో ఒకటి 13వ వచనం అన్నాడు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అన్నాడు. ప్రియులారా, ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి, తద్వారా ఆనందము, సంతోషము ఉండాలి అంటే మొట్టమొదట అర్థం చేసుకోవలసింది, దేవునికి నా పట్ల ఒక సంకల్పం ఉంది, దేవునికి నీ పట్ల ఒక సంకల్పం ఉంది. దేవుడు ఏది చేసినప్పటికి కూడా, అది సృష్టి అయినా, సృష్టిలో తాను కలుగజేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులైనా, జీవరాశులైనా, జంతువులైనా, మొక్కలైనా, జలచరములైనా, ఇంక ఏదైనప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి ప్రతిదానికి కూడా ఆయనకు ఒక ఉద్దేశము, ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఆయనకు ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లానే నీ పట్ల, నా పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చాలాసార్లు తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు, మనకే చాలాసార్లు అర్థం కానట్టుగా ఉండొచ్చు. ఇక బయట వారి పరిస్థితి మనకు తెలిసిందే, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు. కానీ మనందరి జీవితం పట్ల వ్యక్తిగతంగా దేవునికి ఒక ప్రణాళిక, చక్కని ఉద్దేశం ఉంది. అవి హానికరమైనవి కాదు, అవి నీకు మేలు చేసేటువంటి ప్రణాళికే అని దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది, నీవు ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా అండి, దేవుడు ఏది కూడా, శరీర సంబంధమైనటువంటి బలహీనత ఉండొచ్చు, ఎక్కడైనా పుట్టుండొచ్చు, ఏ భాష అయినా మాట్లాడవచ్చు, అది పేదరికమా, పల్లెటూరా, పట్టణమా, నగరమా, ఆస్తి అంతస్తుల మధ్య, ఇవన్నీ కాదు. కానీ ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
ఆ ప్రణాళికను దేవుడు మనలో నెరవేరుస్తాడు. ఆ ప్రణాళిక దేవుడు తన దయా సంకల్పం నెరవేరుటకై మనము ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకు, చక్కని మాట చూడండి 13వ వచనంలో, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మనలో తన కార్యాన్ని సిద్ధి, అది సంపూర్ణం చేయటానికి, అది నెరవేర్చటానికి, ఆ కార్యము సిద్ధించటానికి మనకు ఆలోచనలు పుట్టించేవాడు, మనకు శక్తినిచ్చేవాడు, ఆ కార్యాన్ని, తన కార్యాన్ని మనలో నెరవేర్చేవాడు కూడా దేవుడే. ఒకటి, దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. 2, ఆ ప్రణాళిక సిద్ధించడానికి మనకు ఆలోచనలు ఇస్తాడు, ప్రేరేపణ కలుగజేస్తాడు. అది ఇంట్యూషన్, స్వతహాగా ఆయన కలుగజేస్తాడు. రకరకాలుగా దేవుడు మనకు ఆలోచనలు, మన చిత్తము, మన కోరిక, మన వాంఛలు, వీటన్నిటి మధ్య కూడా దేవుడు మనకు దైవ సంబంధమైనటువంటి తన ప్రణాళిక చొప్పున మనలో కలుగజేస్తూ ఉంటాడు. ఆ ఆలోచన నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనలో ఇక్కడ ఇంగ్లీష్లో మాట రాయబడి ఉంది, ఏముందంటే గాడ్ ఈజ్ వర్కింగ్ అనేటువంటి మాట. దేవుడు మనలో పనిచేస్తాడు అనే మాట. గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ, నీ లోపల దేవుడు పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. 2, ఆ ప్రణాళిక చొప్పున దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు దాన్ని మనం పట్టించుకోకపోవచ్చు, కానీ అనేక సార్లు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, దారి చూపిస్తూ ఉంటాడు, తన యొక్క మార్గాలు తెలియచేస్తూ ఉంటాడు, శక్తినిస్తూ ఉంటాడు, బలాన్ని ఇస్తూ ఉంటాడు, తోడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ ఉంటాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే, ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ దేవుని సంకల్పము, ఆ దయా సంకల్పము గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. తన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆ సంకల్పం ప్రకారము నిన్ను నన్ను దేవుని యొక్క కుమారునిగా, దేవుని యొక్క కుమార్తెగా స్వీకరించాలి అనేది ఆయన ప్రణాళికలో ఒక భాగం. అది ప్రాముఖ్యమైనది. మనుషులందరూ కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండాలి అని ఆ సంకల్పాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉంటాడు. ఇంకొక మాట కూడా ఉంది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని యొక్క మర్మాన్ని, దాచిపెట్టబడిన దాన్ని దేవుడు మనకు తెలియచేశాడు. 10వ వచనంలో ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని, యేసుక్రీస్తు ప్రభువునందు అన్నిటినీ కూడా ఏకముగా సమకూర్చవలనని 11, 12 వచనాల్లో తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అనే మాట ఉంది. కాబట్టి మొట్టమొదటిది ఏమిటంటే, మనలను ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెగా చేసుకోవాలని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో, ఆ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికను ఏ విధంగా ఆ భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడో, ఇప్పుడు దేవుని యొక్క విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అనే మాట ఉంది. అంటే ఎవరైతే
యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుతారో, అంగీకరించటం అంటే విశ్వాసం ఉంచుతారో, అయ్యా నేను పాపిని, ఇదిగో నా పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు అని ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యమందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకుంటారో వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని యొక్క ప్రణాళికలో వారు కూడా భాగస్థులు అవుతారు. దేవుని యొక్క ప్రణాళికలో వారు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి మొట్టమొదటిది, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. 2, ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు మనలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంటాడు. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుట. రెండవది అంత మాత్రమే కాదు, ఆ ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఏమన్నాడు అంటే, దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ లోకములో నిన్ను దీవించాలని, ఆస్వాదించాలి అని, నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకోవాలి అని చెప్పని, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలి అని చెప్పని దేవుడు ఏం చేస్తుంటాడు అంటే, కేవలము రక్షణ మాత్రమే కాదు, తన ఉన్నతమైనటువంటి ఉద్దేశం, సాధారణంగా ప్రణాళిక, ప్రాజెక్ట్, సంకల్పము అంటే ఏంటిదంటే ఒక పని, ఒక ప్రాముఖ్యమైనటువంటి పని. ఈ ప్రణాళికలో ఏముంటుంది? సమయం ఉంటుంది, క్రియ ఉంటుంది, కొంత వెల కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ అంటున్నప్పుడు మనకు కొంత టైం ఉంటుంది. ఏ టైంకి ఏది చేయాలి. ఒక ప్రాజెక్ట్, ఒక నీటి ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి. దానికి ఏముంటుంది? ఒక సమయం ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఏ సమయంలో ఏ పని చేయాలి అనేది ఉంటుంది. దానికి కొంత వెల, ఖర్చు ఉంటుంది. అది పూర్తయ్యేటప్పటికీ అందరికీ ప్రయోజనకరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. అట్లానే దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి, ఏ సమయానికి ఏ క్రియ చేయాలి, దానికి వెల ఏం చెల్లించాలో దేవుడు అది కార్యం చేస్తూ ఉంటాడు. నీ లోపల దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో 12వ వచనంలో ఏమన్నాడు అంటే, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎంత భాగ్యం, ఎంతో విలువైనటువంటి ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడే తన ప్రాణాన్ని అప్పగించి రక్షణను సిద్ధం చేసి మనల్ని రక్షించి ఆ రక్షణను కొనసాగింపచేయడానికి మనకు కూడా ఒక బాధ్యత. భయముతోనూ వణుకుతోనూ, బంగారము, వెండి, ఇంకా ఏదైతే డైమండ్ లాంటి వాటిని ఎంత జాగ్రత్తగా, ఒక గాజు లాంటి దాన్ని ఎంతో జాగ్రత్తగా, భయముతోనూ వణుకుతోనూ దాన్ని జాగ్రత్తగా ఉంటామో, అట్లానే మన రక్షణ విషయమే కూడా దేవుడు మన లోపల కార్యం చేస్తూ ఉంటాడు. మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా, పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆనందాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి, దేవుని నుండి, సహవాసం నుండి దూరమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనం కొనసాగించుకోవాలి అన్నాడు. ఇక్కడ సొంత రక్షణ అన్నాడు. సొంత రక్షణ అంటే మనం సంపాదించుకుంది అని కాదు. ఎవరికి వారం వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆత్మరక్షణ పొందాం కాబట్టి, ఇది మన వ్యక్తిగతమైంది కాబట్టి సొంత రక్షణ అని అంటున్నాడు. కాబట్టి ఒకటి, ఈ లోకంలో మనం జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే, ఒకటి, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. 2, ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు నీలో, నాలో ఆలోచనలను, కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంటాడు. అందులో ఒకటి ఆయన కుమారులుగా అవుట, రెండవది ఆ దేవుని యొక్క మహిమ కొరకు ఆయన చిత్తానుసారంగా మనల్ని ఈ లోకంలో ఆశీర్వాదకరంగా చేయుట. ఈ విషయమై దేవుడు లోపల కార్యం చేస్తున్నప్పుడు మనం కూడా భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఇది రెండవది. మూడవది ఏమన్నాడు అంటే, ఇక్కడ ప్రాముఖ్యమైంది, జ్యోతుల వలె ప్రకాశించాలంటే చేయవలసిన మూడవది, సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యుడి అన్నాడు. ఈ లోకంలో ప్రతి దానికి కూడా సనగటము, గ్రంబ్లింగ్ అంటాం.
ఏది తృప్తి లేదన్నట్టుగా, ఏది చాలదన్నట్టుగా, ప్రతి సమయంలో కూడా, ప్రతి కార్యంలో కూడా గొణగటము, సనగటము, తర్వాత సంశయాలు, అనుమానించటం, ప్రశ్నించటం, ఇవన్నీ కూడా తద్వారా ఏమవుతుంది అంటే మనకు ఆనందం లేకుండా పోతుంది. జ్యోతుల వలె ప్రకాశించడం కాదు, మేఘాలు కమ్మినట్లుగా చీకట్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడవది ఏమన్నాడు అంటే సనగొద్దు, సంతృప్తిగా ఉండండి. రెండవది అనవసరంగా ప్రశ్నించవద్దు, దేవుని కార్యమందు విశ్వాసం ఉంచండి. నీకు ఆలోచన అనుగ్రహించేవాడు, నీ లోపల కార్యం చేస్తున్నవాడు దేవుడు. కాబట్టి అనవసరమైనటువంటి ప్రశ్నలు, అనుమానాలతో మనసులను గందరగోళం చేసుకోనకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సంశయాలు లేకుండా మనం సమస్త కార్యాలు చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తాము, నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాము. ఇది మూడవది. నాలుగవది ఏమన్నాడు అంటే జీవవాక్యమును చేతపట్టుకొని అన్నాడు. ఇదే 16వ వచనంలో అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని అన్నాడు. ఇక్కడ చేతపట్టుకొని అంటే అర్థం ఏంటంటే జీవవాక్యము, ఇది జీవాన్ని అంటే చచ్చిన వారిని బతికిస్తున్నట్టుగా, మృతమైన దానిని తిరిగి బ్రతికి లేపుతున్నట్టుగా ఈ చీకటికరమైనటువంటి ఈ లోకంలో మూర్ఖత్వము, వక్రజనము ఉన్నటువంటి ఈ చీకటి లోకంలో మన లోపల ఈ వాక్యము వెలుగ్గా ఉంటుంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను అన్నట్టుగా దేవుని వాక్యములో జీవముంది. ఇది జీవవాక్యము. ఆ జీవవాక్యాన్ని మనము అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ, మన హృదయాల్లో ఆ ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవవాక్యము అది వెలుగుగా ఉంటుంది, అది ప్రకాశంగా ఉంటుంది. తద్వారా జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాము. కాబట్టి దేవుని వాక్యం ఇది జీవము గల వాక్యం, ఇది సత్యవాక్యం, ఇది పరిశుద్ధమైనటువంటి శక్తిగల వాక్యం. జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. చేతపట్టుకోవటం అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి దాని విషయంలో కూడా వాక్యానుసారంగా జీవించటానికి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటానికి, దేవుని మాటను ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ వాక్యము మనలో వెలుగ్గా ఉంటుంది. తద్వారా మనం ఈ లోకంలో జ్యోతులుగా ఉంటాము. అపోజిటువంటి పౌలు గారు, నేను వ్యర్థంగా పరుగెట్టట్లేదు, నిష్ప్రయోజనం, నా ప్రయాస కష్టం నిష్ప్రయోజనం కాలేదు, నేను ప్రాణార్పణంగా పోయబడినప్పటికి కూడా నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. మీరు కూడా సంతోషించండి, ఆనందించండి. ఎప్పుడు ఈ సంతోషము, ఆనందము అట్టి జనము మధ్య ఈ లోకంలో జ్యోతులుగా ప్రకాశిస్తున్నప్పుడు ఏ విధంగా జ్యోతులుగా ప్రకాశిస్తాము? 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 1, దేవుని యొక్క ప్రణాళిక నీవెట్లా నా పట్ల ఉంది, అది దయా సంకల్పము. 2వది, ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు నీలో నాలో కార్యం చేస్తూ ఉంటాడు. అందులో కార్యాలలో మొట్టమొదటిది ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుట, దేవుని కుమారులగుట. 2వది, ఆయన కుమారులైన తరువాత ఆయన సారూప్యంలోకి ఎందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన లోపల పనిచేస్తూ ఉన్నాడు, మనము కూడా భయముతో వణుకుతో కొనసాగుట. ఇది 2వది. 3వది, సణుగులు మానాలి, అనవసరమైనటువంటి ప్రశ్నలు మాని విశ్వాసంతో ముందుకు సాగాలి. 4వది, జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. తద్వారా లోకములో జ్యోతులుగా ఉంటాము. నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాము. వాక్యం వింటున్నటువంటి నీలో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఇంకా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే దయతో ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు నమ్ముకున్నవారు ఈ లోకంలో జ్యోతులుగా ప్రకాశించడానికి, తద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.